టు రిప్లేస్ ద డిస్ప్లే. ఈ యొక్క సామ్సంగ్ జేసన్ ప్రైమ్ డిస్ప్లే క్రాక్ అయింది, డ్యామేజ్ అయింది. సో దీన్ని మనం ఎలా రీప్లేస్ చేయాలి, ఫస్ట్ ఉన్నదాన్ని ఎలా రిమూవ్ చేయాలి, అండ్ ఆఫ్టర్ కొత్తది ఎలా మనం ఇన్సెట్ ఎలా చేయాలని ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఫస్ట్ అన్ని ఫోన్లకే కాదండి, ఈ ఫోన్ మ్యాక్సిమం కొన్ని సిరీస్ ఫోన్స్ అయితేనేమో బ్యాక్ డోర్ ఓపెన్ అవుతుంది. దీనికి ఎలా అంటే సిస్టమ్, డిస్ప్లే తీసిన తర్వాత స్క్రూస్ ఉంటాయి. మదర్ బోర్డ్లో ఏమైనా వర్క్ కావాలన్నా ఏమైనా ఇష్యూ ఏదైనా చేయాలనుకుంటే దీన్ని డిస్ప్లే తీసినాకనే స్క్రూస్ ఓపెన్ చేసి మదర్ బోర్డ్ వెళ్తుంది. బేసిక్గా అయితేనేమో వేరే అయితేనేమో మనం మీరు చూసినట్లయితే బ్యాక్ డోర్ ప్యానల్ తీసేస్తే స్క్రూస్ ఓపెన్ చేసుకొని అండ్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది అలా కాదన్నట్టు. సో ముందు మనం దీన్ని డిస్ప్లే రిమూవ్ చేసి, సో ఇది యాక్చువల్గా ఇది ఆల్రెడీ డ్యామేజ్ అయింది కాబట్టి మనం దీన్ని జాగ్రత్త తీయాల్సిన అవసరం లేదు. ఎలా తీసినా, ఎందుకంటే కొత్తది ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ ఇన్ కేస్ మదర్ బోర్డ్లో ఏదైనా ఇష్యూ ఉండి, ర్యామ్ ప్రాబ్లం ఉన్నా, స్లో ఉండి, ఏమైనా ఛార్జింగ్ పాయింట్ ఏదైనా వేయాలనుకుంటే డిస్ప్లే నీట్గా ఉంటుంది కదా, దాని జాగ్రత్త తీయాలి. అది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మన డిస్ప్లేని ఎలా ఇన్సర్ట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ముందుగా మనం ఇది ఒక టూల్ తీసుకోవాలి ఖచ్చితంగా. టూల్ తోటి జాగ్రత్తగా, ఆల్రెడీ పలిగింది కాబట్టి నాకు ఈజీగా వెళ్తుంది. కొంచెం పగలనప్పుడు జాగ్రత్త తీయాలి. ఈ ఎడ్జెస్ తోటి బ్లేడ్తో తీసుకోవాలి, సర్జికల్ బ్లేడ్. కొంచెం సందు కొంచెం మనకి కొంచెం గ్యాప్ వచ్చిందంటే ఏమంటే మనం ఈ కార్డ్ అనేది యూజ్ చేయాలి, ఈ డీప్లెస్ కార్డ్ అనేది యూజ్ చేయాలి. జాగ్రత్తగా ఓపెన్ చేసి, మళ్ళీ ఎందుకంటే కెమెరాలు కూడా ఉంటాయి, జాగ్రత్తగా తీయాలి. సో ఇలా ఓపెన్ అవుతుంది డిస్ప్లే. మనం దీన్ని క్లీన్ చేసుకునే, కొంచెం క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ కొత్త డిస్ప్లే మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు దీంట్లో పాత గ్లూ, గమ్ గ్లూ ఉన్నా కానీ క్లీన్ చేసుకోవాలి. దానికి నేను ఇచ్చిన క్లూ వాట్ నీడ్ గ్లూ సంథింగ్. సో నెక్స్ట్ ఏంటంటే కొత్త డిస్ప్లే తీసుకోవాలి. బేసిక్గా కవర్తో అవసరం లేదు, కవర్ అనేది తీసేసుకుంటున్నాం. గమ్ తీసుకోవాలి, గమ్ తీసేసుకున్నాం. లైట్ ఇది గమ్ ఎప్పుడైనా చేస్తే మనకి ప్రాబ్లమ్స్. ఫిట్ అయిపోయింది. సో లైట్ గమ్ అనేది ఎడ్జెస్ వరకు వేసేసుకోవాలి. నేను కూడా ఎడ్జెస్ వరకు వేస్తున్నాను, గమ్ము ఎక్కువ వేయద్దు, బికాస్ మళ్ళీ ప్రాబ్లం అయ్యేది ఉంటుంది. ఓన్లీ ఎడ్జెస్కే వేసుకోవాలి గమ్ము. తర్వాత ఇబ్బంది అవుతుంది, ఎడ్జెస్ వరకు వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఏమైనా బోర్డు ఇష్యూ వచ్చినా కానీ మళ్ళీ మనకి ఈజీగా వెళ్ళేటట్టుగా ఉండాలి గమ్ అనేది. సో గమ్ అనేది నీట్గా ఫిక్స్ అయిపోయింది.
స్లాట్స్ ఏమంటే తీసుకోవాలి. అండ్ కవర్ తీసేసుకోండి. సక్సెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ Digitech channel and share this the kind information.